నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీజీబీ అధికారులు సిబ్బంది లక్ష్య సాధనకు చేస్తున్న కృషికి యాజమాన్యం కూడా తమ వంతుగా తోడ్పాటు అందించి ముందుకు సాగడం అభినందనీయం. సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ నాయకుల వెల్లడి. శ్రీవారి లడ్డు విషయంలో అబద్ధపు ప్రచారంతో మహా అపచారం చేసిన చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవదేవుడిని కోరుకుంటున్నాం. దేవుని కడప ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతల స్పష్టీకరణ. అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకువస్తాం. పర్యాటక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హామీ. ఒకరి మతం, ఆచారాలను, సంప్రదాయాలను మరొకరు గౌరవించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వెల్లడి. అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో కడప గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని గండికోట పర్యాటక కేంద్రంలో గండికోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసిన పలు నిర్మాణాలకు కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గండికోటకు ఒక చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రసిద్ధి కాంచిన ప్రదేశంగా గుర్తుండిపోయేటట్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా గండికోట ఉత్సవాలు అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న రోప్వే ద్వారా గండికోట గాడ్జ్, పెన్నా నది అందాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో గండికోటను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడి హార్స్ రైడింగ్ రూట్, అడ్వెంచర్ అకాడమీ అబ్బురపరిచే విన్యాసాలతో పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. రాబోయే రోజులలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో అనేక చారిత్రక పర్యాటక దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని, ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. తొలుత అతిథులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంట్రన్స్ గేట్, ఎక్వేరియం ఫెసిలిటీ సెంటర్, నూతన ఎస్బీఐ ఏటీఎం, నూతన ఓహెచ్ఎస్ఆర్, నూతన వెహికల్ పార్కింగ్, నూతన ఆర్ఓ వాటర్ ప్లాంట్, కిడ్స్ ప్లే జోన్లను ప్రారంభించగా అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. बाद में एक राउंड सर सर राउंड మెల్లిగా मेरे तरीक रावाला ఓన్లీ దీని ఖరీదు ఈ షెడ్యూల్ కమ్ నాయకులకు అధికారులకు అందరికీ కూడా
కార్యక్రమాలు మన స్థానికంగా తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ గండికోట గురించి మనందరం కూడా బాగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు అంబాసిడర్గా మనము ఒక టూరిస్ట్ అంబాసిడర్గా మనం ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ స్టేటస్లో కానీ మన డిపిస్లో కానీ మన కడప జిల్లాలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మనము ప్రమోట్ చేయాలి. స్టేటస్లు పెట్టుకోవటం కావచ్చు, మన ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిలో పెట్టుకుంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ చూస్తారు. ఓ గండికోటలో ఇంత పెద్ద క్యానియన్ ఉంది, ఇంత మంచి కోట ఉంది అంటే ఇక్కడ చరిత్ర అండ్ జాగ్రఫీ ఎక్కడ కూడా ఈ రెండు పక్క పక్కన ఉండే సందర్భాలు ప్రపంచంలోనే చాలా అరుదు. ప్రపంచం పక్కన పెడితే భారతదేశంలోనైతే ఎక్కడ లేదు. అటువంటి ఒక మంచి ప్రాంతం గండికోట. కాబట్టి ఈ గండికోటను మనం ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాం. అయితే గండికోటతోటే సరిపోతుందంటే కాదు. మనం చాలా చోట్ల ఇప్పుడు కడపలో మన డిఎఫ్ఓ గారు నగరవనాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. శిల్పారామం ఉంది. తర్వాత మనకి అక్కడ మనకు పాత కలెక్టరేట్ ఉంది, దాన్ని కూడా ఒక కడప మ్యూజియంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. సో అది కూడా మనం చేయటం. తర్వాత కూడా పులివెందుల్లో కూడా కొన్ని యాక్టివిటీస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. తర్వాత మనకు ఒంటిమిట్ట దేవాలయం ఉంది, దేవుని గడపగా ప్రసిద్ధిగాంచిన మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇంకా చాలా చాలా గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో టెంపుల్ టూరిజం అన్నది చాలా చాలా ఉంది. దీనితో పాటు యువతకి ఆధునిక అవసరాలకు తగినట్టుగా ఇటువంటి యాక్టివిటీస్ని కూడా పెట్టుకుంటూ అడ్వెంచర్ టూరిజం కూడా ప్రమోట్ చేస్తే ఇంకా మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి మరింత ఆదాయం పెరుగుతుందన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ఇంత షార్ట్ టైంలో చక్కగా ఏర్పాటు చేసినందుకు మా స్టాఫ్ అందరూ కూడా, ఎందుకంటే ఆర్డీఓ గారు, తహసీల్దార్, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, తర్వాత రామ్ కుమార్ కావచ్చు, సురేష్ గారిని, ఇక్కడ ఉన్న చాలామంది, మా ఎల్డిఎం గారు, ఎస్బీఐకి మనం కూడా, ఎందుకంటే జస్ట్ వారం రోజుల్లోనే ఏటీఎం పెట్టేశారు. మీకు అందరికీ చెప్పే మాట, ప్రతిరోజు సమయాన్ని 3 భాగాలు చేసుకోవాలి. పొద్దున్నే ధర్మం అంటే మన పెద్దలు కానీ, పూర్వీకులు కానీ, భగవంతుడు కానీ, సృష్టికర్త కానీ ఏం చేస్తున్నాడని తెలుసుకోవడం ధర్మం. మధ్యాహ్నం మనకు బతుకు తెరువు కావాలి. అది ఉద్యోగం చేస్తామా, వ్యాపారం చేస్తామా, లేకుంటే వ్యవసాయం చేస్తామా, పరిశ్రమ నడుపుతామా, అది 2వ భాగం. 3వది సాయంత్రం సంతోషం. సంతోషానికి వచ్చారు, సంతోషానికి వచ్చిన వాళ్ళు సంతాపంగా ఉన్నారు. ఓకే సార్. టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన అడ్వెంచర్. విభిన్న కులాలు, మతాలకు ఆలవాలమైన భారతదేశంలో ఏ మతస్థులైనా మరో మతం ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించాలని ఆ విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై వరద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తారని చెప్పడం సరైంది కాదన్నారు. గతంలో ఎంతోమంది ప్రముఖులు తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చారని, జగన్ మాత్రం ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని వరద ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. తప్పు చేసినప్పుడు అంగీకరిస్తే ప్రజల్లో వారికి గౌరవం పెరుగుతుందని, అలా కాకుండా తప్పును కప్పిపుచ్చుకునే రీతిలో ప్రవర్తిస్తే వారికే విలువ తగ్గుతుందని వరదరాజురెడ్డి హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి నేను పోనని పర్యటన మానుకున్నాడు. ఏదైనా ఎక్కడైనా కూడా మన భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. తిరుపతి కానీ, గురువయ్యర్ కానీ, మంత్రాలయం కానీ, ఇక్కడికి పోతే ఆ దేవాలయ సాంప్రదాయాలను మనం పాటించాలి. ఆయన ఏదో దాని మీద అఫిడవిట్లో సంతకం పెట్టాలనే దాని మీద ఆయనకు సంతకం పెట్టేదానికి అయితే క్రిస్టియన్ మతస్థుడైన కారణంగా ఆయన ఈ హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే దాని మీద చెప్తా ఉంటే ఆయన ఉపసంహరించుకున్నాడు. ఆయనంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేదానికి ఇష్టం లేదు. సంతోషమే, ఆయన పార్టీని, ఆయన మతాన్ని, ఆయన యేసు ప్రభువును వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని ఉన్నాడు కాబట్టి సంతోషమే. మేమందరం కూడా అతన్ని ఎక్కడనే అన్ని రకాల యేసు ప్రభువును దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అయితే ఇది సాంప్రదాయాన్ని పాటించడం అనేది కరెక్ట్, వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎందుకు ఆయన తిరుపతికి పోవాలని అనుకున్నాడు? ట్యాంకర్లలో వచ్చిన కల్తీ నూనెల, కల్తీ ఆయిల్ గురించి, మరి జంతువుల కొవ్వు దాంట్లో ఉండదనే దాని మీద ల్యాబ్కు పంపించి గుజరాత్లో ఉండబడిన ఒక ల్యాబ్తో దర్యాప్తు చేస్తే అవి దాంట్లో కల్తీ ఉండదనేది తెలియదు. గతంలో ఉండబడిన కొన్ని ట్యాంకర్లు దాదాపు 5 సంవత్సరాల నుంచి వచ్చిన
ట్యాంకర్లు అన్నింటిని కూడా వాడుకుంటూ వచ్చినారు. లాస్ట్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లు నేనీకి పంపినారని పంపించినారు. అయితే ఈ దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మామూలుగా సాధారణంగా నెయ్యి పోయి కొంటే 500 రూపాయలు 420 రూపాయలు ఎక్కడ మార్కెట్లో ఉంది, ఎక్కడన్నా పోయి చూడు. అది మేము కొనేది ఇది గేదెల నెయ్యి, ఇటువంటి నెయ్యి. ఆవు నెయ్యి అయితే 500కి పై నుంచి 600 రూపాయలు మార్కెట్ రేట్ ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, పాల కేంద్రాల్లో ఉండబడిన పెద్ద కంపెనీలు బల్క్గా తయారు చేస్తుండే కారణంగా కొంత తక్కువ ధర పడవచ్చు, కానీ ఒక 50 రూపాయలు తక్కువ ఉంటే ఉంటుంది ఒక కేజీ మీద. 320 రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అనేది ఇంపాసిబుల్, అది జరగని మాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. తిరుపతి దేవస్థానంలో ఉండబడిన పాలకులకు అందరికీ తెలుసు, ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 320 రూపాయలు ఏంటి పూర్తి డాల్డా, నెయ్యి ప్రసక్తి ఏమి ఉండదు దాంట్లో. అది దానికి ఏదో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయని కూడా ల్యాబ్లో నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచానికంతా కూడా భారతదేశంలో యావత్తు ప్రజలందరికీ ఒక గొప్ప ఆరాధ్య దేవుడిగా మన వెలసిల్లే వెంకటేశ్వర స్వామికి ఇటువంటి ఈ పరిస్థితుల్లో కల్తీలో ప్రసాదాలు చేయడము, నైవేద్యాలు చేయడము, ఆయనకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భారతదేశంలోని హిందువులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆయన ఈరోజు తిరుపతికి పోకుండా అనుకున్నాడని అంటే ఆ డిక్లరేషన్లో సంతకం పెట్టడానికి ఇష్టం లేదు. ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా తప్పులు జరిగితే తప్పును సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు. తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవడం అనేది పద్ధతి, దానిని ప్రజలు గౌరవిస్తారు. తప్పు చేసినా కూడా నేను చేయలేదని అంటే ప్రజలందరూ చేసినారని చెప్తాంటే నువ్వు చేయలేదంటే ఎట్లా? నేను అందరి దేవుళ్ళను పాటిస్తా, అందరి సాంప్రదాయాలు పాటిస్తా. తిరుపతికి పోతే పాటిస్తా, గురువాయూరుకి పోయినా, మంత్రాలయకు పోయినా, అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాం. అంటే నేను నా దేవుడు వేరు, నేను ఆరాధించే గురువు వేరు. ఇందిరాగాంధీ, ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ పెద్ద పెద్ద దేశ నాయకులందరూ కూడా పోయినప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటించామంట. అంటే నువ్వు దాంట్లో కన్వర్ట్ కమ్మనేమి అడగడం లేదు ఎవరు కూడా. నువ్వు కూడా ఆ సాంప్రదాయ దేవాలయంలో ఉండబడిన సాంప్రదాయాలను, పద్ధతులను, ఎప్పుడునో 100 సంవత్సరాల నుంచి వచ్చే సాంప్రదాయాలను పాటించాలి. ఇప్పుడు పొద్దున్నే తిరుపతిలో పోయి అందరికంటే ముందు గొల్లవాడు పోయి వాకిలు తెరుస్తాడట. మరి సాంప్రదాయం. ఇప్పుడు ఎంతమంది లేకుండా ఉన్నారాడా? వాకిలు తెరిచేవాళ్ళు లేరాడా? సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అర్చకులు కానీ. అక్కడ పూర్వకాలంలో కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఎవరైనా పాటించాల్సిందే. మనము ఆ దేవుడు గొప్పవాడు అనే భావంతో మనం అక్కడికి పోవాలి, కానీ మనం గొప్పవారం అనే భావంతో దేవుని దగ్గర పోవడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పతన దశ ప్రారంభమైంది. ఇప్పుడు కేవలము ఈ కల్తీ లడ్డూలు, కల్తీ నెయ్యి వలన జరిగే పెద్ద అనర్థం ఆయన కొని తెచ్చుకున్నాడు, చేతులలో కొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే తిరుపతిలో పరిపాలన, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన, ముఖ్యమంత్రిగా నువ్వు పర్యవేక్షించి అన్ని ఎక్కడ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. అటువంటి తప్పులు తెలిసి జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు. నీకు కూడా తెలుసు 320 రూపాయలకు నెయ్యి దొరకదని. అది ధర్మారెడ్డిని ఒక ఆయన పెట్టాము, నీకు కావాల్సిన మనిషిని. అతను ఏం చేసినా కూడా దానికి నువ్వు ఒత్తాసు పలుకుతున్నావు. కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిరుపతి దేవస్థానం డబ్బులంతా కొన్ని వందల మంది తినేయడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాల అక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏదో చెప్తా అంటారు ఉండిలో కూడా ఏదో జరిగిందని. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన అనాలోచిత చర్యలే ఆయన పతనానికి నాంది పలుకుతున్నాయి. శ్రీవారి లడ్డూ విషయంలో అబద్ధపు ప్రచారంతో మహాపచారం చేసిన చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయకుండా దాన్ని కప్పుపిచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుని పట్ల భయం, భక్తి లేకుండా వ్యవహరించడం చంద్రబాబుకు సర్వసాధారణమన్నారు. తన ప్రచారం కోసం పుష్కరాల్లో అమాయక భక్తులను బలి తీసుకోవడం, దేవాలయాలను ధ్వంసం చేయడమే కాకుండా తమ పార్టీ అధినేతపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆలయాలకు వెళితే అడ్డుకునే సంస్కృతి భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తరలించి భయాందోళనకు సృష్టించే చర్యలకు దిగడం చంద్రబాబుకు తగదన్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల నుండి ప్రజలతో పాటు అటు దేవుడు గమనిస్తున్నాడని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరును మార్చుకొని బుద్ధి తెచ్చుకొని మసులుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో పాటు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఇంకా ప్రజలు పాల్గొన్నారు. దుష్ట దుర్మార్గమైన పరిపాలన అంతం పొందాలని చెప్పేసి, పాప ప్రక్షాళన జరగాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు గుడిలో ప్రార్థన చేసి రావడం జరిగింది. నిజంగా కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ చూసినా అంతా డైవర్షన్ పాలిటిక్స్. చేత ఏమీ రాదు, చేత ఏం చేయలేరు. మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి అమలు చేయరు. దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఎందుకంటే భయము లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు. మనం చాలాసార్లు చూసామన్నమాట. అదేదో మీడియా అండా ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయడంలా, లేకుంటే ఎక్కడ ఒక భయము లేదు, ఒక భక్తి లేదు. అక్కడ ఆడిన పుష్కరాలలో దాదాపు 40-50 మందిని ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి. దేవాలయాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి. సో ఎన్నోసార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా. సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం. అంతకుముందు ప్రసాదం పైన, తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి, సో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, నేను మానవత్వం నా మతం అని చెప్పేసి. సో తప్పకుండా అదే కాకోకుండా దేవాలయాలకు పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం నిజంగా కూడా ఇన్నేళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. గత బ్రిటిష్ కాలంలో కానీ, అంతకుముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. సో ఇప్పుడే దేవాలయాలకు పోయేదానికి కూడా పర్మిషన్లు పెట్టి, ఇంకా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కౌన్సిలర్ల నుంచి మొదలుకొని కార్పొరేటర్లు, మిగతా అన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎవరైనా వస్తే కేసులు పెడతాం, అవి పెడతాం, ఇవి పెడతామని భయపెట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేకోకుండా చేసే కార్యక్రమం చేయడమే కాకోకుండా బీజేపీ వాళ్ళను ఉసిగొలిపి వేలాది మందిని మిగతా రాష్ట్రాల నుంచి అంతా కూడా తరలింపజేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేయాలి, ఇంకొకటి చేయాలి అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గం ఇది! సో తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఆ దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది అని చెప్పేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం. సో తప్పకుండా ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో ఇదంతా కూడా బాగవుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. 100 రోజుల పరిపాలన ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా? భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన జరుగుతుంది. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అని ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ అమలు పరచాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది. నిజంగా ఎన్నికలు అయిన రోజు నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పదే పదే ప్రశ్నలు చేసావు. మా పార్టీ కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా అడుగుతూ రావడం జరిగింది. 100 రోజులు అవుతుంది వారి పరిపాలన వచ్చి, అధికారంలో వచ్చారు, సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చినారు. అవన్నీ అమలు జరుగుతున్నాయా లేదని మేము అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి డైవర్షన్ పరిపాలన చేసే కార్యక్రమం నిజంగా సాక్షాత్తు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు తీసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని గర్వం కరాఖండిగా చెప్పగలం. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఇంత నీచమైన రాజకీయం అనేది తెట్టా తెలబవుతుంది. ఒక మనిషిని మ్యాన్ప్లేట్ చేసి నువ్వు రావడం జరిగింది. కేవలం ప్రజల ఓట్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాయి. కేవలం 12% మ్యాన్ప్లేట్ చేసి టోటల్గా 16 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయంటే దాన్ని ప్రభావం ఈవీఎంలు చేసిన మోసపూరిత రాజ్యాంగాలు చేశాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి. సాక్షాత్తు కలుగుదయం లాంటి వెంకటేశ్వర స్వామినే ఇంత అప్రతిష్ట పాలు చేసిన ఏ ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ప్రజలందరూ గమనించాలని, ఆ దైవదేవుని మా అందరినీ కూడా అప్రతిష్ట పాలు చేసేందుకు అతనికి తగు జ్ఞానం ప్రసాదించవలసిందిగా దేవుని ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ కలుగుదైవ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మనం మంచి పరిపాలన అందించేదానికి మళ్ళీ తిరిగి జగన్మోహన్కి పట్టం కట్టాలని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే కేవలం మన రాష్ట్రంలో మాత్రం మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకు మరి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఏదైతే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికోసం మరి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న వ్యక్తి మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితమే వెన్నుపోటుతో కూడుకున్నది, మోసపు రాజకీయాలతో కూడుకున్నది. మరి అలాంటి వ్యక్తి యొక్క పరిపాలనలో మరి రాష్ట్ర ప్రజలకు ఎవరికి మేలు జరగదని చెప్పి మరి ఇప్పటికే ఈ 100 రోజుల్లోనే మరి ప్రజలకందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి ఈరోజు మరి దేవుళ్లను మరి ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదమైన లడ్డూని కూడా
మరి ఏదైతే అపవిత్రం చేసే విధంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించడము ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఆ లడ్డు రాజకీయం ప్రజలకందరికీ కూడా తేటతెల్లమైంది. మరి గత ప్రభుత్వంలో జరగలేదు అనేది ప్రజలకందరికీ కూడా తేటతెల్లమైన తర్వాత మరి ఎంతో భక్తితో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలను దర్శించుకునేదానికి వెళ్తుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేయాలి, మరి ఏదో రకంగా ఆయన అడ్డుకోవాలని చెప్పి మరి ఎవరైతే భారతీయ జనతా పార్టీ మరి ఎవరైతే గుండాలను మరి అదేవిధంగా జనసేన గుండాలను మరియు తెలుగుదేశం పార్టీ గుండాలను అందరినీ కూడా తయారు చేసి మరి ఆయన తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అతని మీద భౌతిక దాడి చేయాలని చెప్పి కుట్రలు కూడా జరిగిన పరిస్థితి. మరి మన నాయకుడు అవన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి మరి తన పర్యటనను కూడా విరమించకుండా జరగడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ఆలోచించి మరి అది కూడా విరమించుకోవడం జరిగింది. మరి తర్వాత కూడా మరి దాని ఆ తిరుమలకు దర్శించుకుంటే మరి ఇంకొకటి తెరపైకి తీసుకురావడం జరిగింది, డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి. మరి ఇవాళ నేను సూటిగా మరి ఈ మీడియా ముఖంగా మరి ఎవరైతే పెద్దలందరూ కూడా చెప్తున్నారో డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళకందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా మరి ఏదైనా తిరుమలకు దర్శనం చేసుకుంటున్నారా? మరి ఇప్పటికే 10 సార్లు ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా? మరి ఏదైతే హోంమంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా? ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి ఆయనకు మరి ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి అంటే మరి ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు మరి ఆ రోజు తిరుమల దర్శనం చేసుకొని మరి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర ముగింపు చేసుకొని కూడా మరి ఇంటికి కూడా వెళ్ళకోకుండా నేరుగా తిరుమలకు వచ్చి మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. మరి అంత పరమ భక్తుడిని మరి ఈరోజు మీరు దేవుని దర్శనం చేసుకోకుండా చేయడం అనేది ఎంత దుర్మార్గమో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో కాదు ఈ భూమిపైన ఎవరన్నా ఉండాడంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎంత నీచానికైనా దిగజారుతాడు రాజకీయాల కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం. ఆయనకు మేలు జరుగుతుందంటే మరి ఆయన ఏదైనా చేసిన తప్పు అది కప్పిపుచ్చుకునే దానికోసము మరి ఇంత నీచానికి దిగజారిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తిగా మనము మరి పట్టం కట్టిందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకొని మరి ఈరోజు ఖచ్చితంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా దేవుని కూడా కోరుకోవడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఆయన చేసిన తప్పు మరి అతని వరకే పరిమితం కావాలి, ఆ శిక్ష అతని వరకే పరిమితం కావాలి, ఈ రాష్ట్ర ప్రజల మీద మరి ఆ శిక్ష పడుకోకూడదని చెప్పి కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి మరి ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో మరి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుమల లడ్డూలో కల్తీ చేయకుండా జరగని విషయాన్ని జరిగినట్లు విష ప్రచారం చేస్తూ తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించేవారు శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాచమల్లు వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు పూజించే శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఆవగించైన నిజం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న విష ప్రచారాలను తిప్పుకొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రజలు మొదట గమనించాలన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో తప్పు చేసిన వారికి ఆ కలియుగ వెంకటేశ్వరుడే భూస్థాపితం చేస్తారని ఆ విశ్వాసం నమ్మకం ఉందన్నారు.
తప్పు చేసిన టీడీపీ భూస్థాపితం కావాలని, తాము తప్పు చేసి ఉన్నా తమ పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ సభ్యులు చిప్పగిరి ప్రసాద్, మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, జెడ్పీ చైర్మన్ శారద, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ మాజీ ఉప మండల అధ్యక్షులు మంజుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలను మాత్రమే ప్రస్తావించి మాట్లాడే నేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి అందరినీ ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నా. తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాము. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. నువ్వు కంప్లైంట్ చేస్తా ఉండేది జూలైలో, నువ్వు జూన్ 12వ తారీఖున నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగింటే నువ్వు సమాధానం చెప్పాలా? లేదు, ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలనా, ఈఓ సమాధానం చెప్పాలనా, పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలనా? అది లేదు. మీరిచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు? మీరిచ్చిన రిపోర్టే, నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ 5 ప్రామాణికాల ద్వారా అంటున్నారు. ఎస్ వాల్యూస్ 5 ఇచ్చినారు. వీటి ద్వారా నిర్ధారించబడతాదని చెప్తున్నారు. వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని కింద నోట్ ఇచ్చినాడు. ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు. వాడే ల్యాబ్ వాడే. ఇది కల్తీ కాదు ప్రజలారా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు. తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్. ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే. ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో ఆహారంలో మార్పు జరిగినప్పుడు, పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది. ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది. ఇంకా అనేక రకాల కారణాలు. దండిగా నీళ్లు తాగితే పాలలో మార్పు జరుగుతుంది. ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు. దీంతో కింద ఒక కాలంలో అనుమానం మాత్రమే, వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫ్యాటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ధారణ జరగలేదు, నాణ్యత మాత్రమే లోపించింది. అది కూడా ఎప్పుడు? నీ ప్రభుత్వంలో. అది కూడా వెనక్కి పంపినారు. 4 ట్యాంకర్లను పరీక్ష చేసి వెనక్కి పంపినారు. మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా, ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా. అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపల పోతుంది, నో అంటే ఇంటికి పోతుంది. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు? ఒక పక్క ఈవోనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు. లోకేష్ బాబు ఏమో వెనక్కి పంపినాము అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు. ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అది అయిపోయింది. నిన్న మేము తిరుమలకు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది. తిరుమలకు పోవద్దు. ఎందుకు పోవద్దు తిరుమలకు? మాకు నోటీస్ ఇస్తారు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నిన్న రాష్ట్రంలో ఈ నోటీసులు. కారణం, నువ్వు తిరుమలకు పోవద్దు. నేను తిరుమలకు పోవద్దని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది? 7 కొండల వాడిని దర్శించుకునే దానికోసం నాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ ఎవరు అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలా? నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ 7 కొండల వాడి దగ్గర నుంచి అనుమతి కావాలా? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో, చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు. ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా? రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా? హిందూ మతాన్ని వాడుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొరబిడ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనమో దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు, పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తుడా? మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు. వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువా అంటారు. పవన్ కళ్యాణ్ భార్య ఎవరు? పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు? క్రిస్టియానిటీ కాదా? అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తున్నారా వీళ్ళు? హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఉన్న ఏకైక లక్షణం
జాతి వలన కానీ వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు. హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో, ఎవరు అనుసరిస్తారో, అట్టి అనుసరించిన ప్రతి ఒక్కరూ, గౌరవించిన ప్రతి మనిషి హిందువు అని చెప్తాను. హిందూ మతం, హిందూ ధర్మం. మతం అంటే అభిప్రాయం, ధర్మం అంటే ఆచరించాల్సినది అని. ధర్మం అంటే ఆచరణకు యోగ్యం కాకుండా ఉండేది నువ్వు చేస్తే ఒరే ధర్మం తప్పినవరా అంటారు. ఇది ధర్మం కాదు నాయన అంటారు. అంటే ఆచరణ యోగ్యం కాని అంశాన్ని నువ్వు చేసినప్పుడు అది అధర్మం అంటారు. మతం అంటే నమ్మకం. తీసుకొస్తారు హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, క్రిస్టియానిటీని దైవ దర్శనాలకు ఇష్టానుసారం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది, తన పదవుల కోసం, తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు, దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు. దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు, ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు. జరగకపోయినప్పటికీ జరగని తప్పును జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తన లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి. నేనైతే ప్రార్థన చేస్తానేది ఒకటే, ఏడుకొండల వారికి ఈ వివాదం పైన లేని తప్పుడు ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో, నీ యొక్క పవిత్రతను భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ, లేకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా, ఏ ఈఓ అయినా తప్పు చేసినాడా, ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా, తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా, ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న. నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే, ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసింది ఒకటే. ఏ రాజకీయాల కోసం, ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం, ధర్మాన్ని పరిరక్షిస్తాడు ఆ భగవంతుడు అనే దాని కోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా. ఏ రాజకీయాల కోసం, అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా, ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసింటే. ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలా, మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా. ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే, ఆ దేవుడే, మరొక మార్గమే లేదు. అందుకే ఆ స్వామికి పూజ చేస్తాం, ఆ స్వామికి ప్రార్థన చేస్తాం, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాలను ప్రక్షాళన చేస్తూ వేంపల్లి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. అలాంటి లడ్డూ ప్రసాదాన్ని ప్రతిష్టను సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. గత 10 రోజుల నుంచి తిరుమల లడ్డూ తయారీలో కల్తీతో పాటు అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులు విష ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల మనోవేదనకు గురవుతున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ మీద ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తూ కుల మతాల మధ్య చిచ్చులు రేపుతున్నారని ఆరోపించారు. 100 రోజుల పాలనలో సూపర్ 6 పథకాలు అమలులో వైఫల్యం చెందడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి చౌకబారు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అందుకు ఆయన చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేస్తూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ కన్వీనర్ మునీర్, యూత్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, సర్పంచ్ జగన్నాథ్ రెడ్డి, ఎంపీటీసీలు కట్టిక చంద్రశేఖర్, భారతి, బ్రహ్మయ్య, బాబా షరీఫ్, కొండయ్యతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గడిచిన 10 రోజులుగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి, లడ్డు తయారీలో అవకతవకలు జరిగాయని, కల్తీలు జరిగాయని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు, అదేవిధంగా TV5 అయితేనేమి, ఏబిఎన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా విష ప్రచారాలు చేసి ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధించేటటువంటి కోట్లాది మంది భక్తులు మనోవేదనకు గురి చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2024 వరకు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా వేరే దేశానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధానమంత్రి కూడా,
దేశ ప్రధానమంత్రి కూడా అదేవిధంగా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ లడ్డూలో కల్తీ జరిగిందని కానీ లడ్డులో సరిగా లేవని కానీ నాణ్యత లోపించదని కానీ ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో ఆయన వెనుకబడ్డాడు. ప్రభుత్వం వచ్చి 100 రోజుల పాలనలో ఏ పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో విజయవాడలో జరిగినటువంటి విడుదల విషయంలోనైతేనేమి, అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని నిరాశ నిస్పృహలతో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేకని ముద్ర వేసి చేయాలనుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీనితో రాష్ట్రంలో కాదు దేశంలో ఉండేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలనుకున్నాడో వెంకటేశ్వర స్వామి మన్నించాలని, అదేవిధంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని కోరుకుంటున్నాను. దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో అగ్రగామిగా నిలుస్తున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అధికారులు సిబ్బంది లక్ష్య సాధనకు చేస్తున్న కృషికి యాజమాన్యం కూడా తమ వంతుగా తోడ్పాటు అందించి ముందుకు సాగడం హర్షణీయమని ఏపీజీబీ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. కడప నగరంలోని జెడ్పీ సమావేశ భవనంలో ఏపీజీబీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 700 జిల్లాల్లో 43 గ్రామీణ బ్యాంకులు 22,000 శాఖలతో సేవలు అందిస్తున్నాయన్నారు. ఇందులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అత్యున్నత స్థానంలో కొనసాగడం అభినందనీయమన్నారు. అటు వ్యాపారాభివృద్ధితో పాటు ఇటు సిబ్బంది సంక్షేమంలో కూడా బ్యాంకు తన ప్రత్యేకత నిలుపుకుంటుందన్నారు. ఈ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల అసోసియేషన్కు సంబంధించి నేడు సొంత భవనాన్ని నిర్మించి ప్రారంభించడం మరింత అభినందనీయమన్నారు. ఇటీవల బ్యాంకు పరిధిలో పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా 300 మంది సిబ్బంది నియమించుకోవడం స్వాగతించాల్సిన విషయమన్నారు. అలాగే బ్యాంకుకు అనేక మంది తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వారి సర్వీసులను కూడా రెగ్యులర్ చేయాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ వాణిజ్య బ్యాంకులకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండరాదని సూచిస్తోందన్నారు. బ్యాంకు పురోభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్న తరుణంలో ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారంపై యాజమాన్యం దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చే జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు దిశగా చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయమే కాకుండా తమ డిమాండ్ అని వారు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బ్యాంకులకు అనుసంధానంగా దేశ స్థాయిలో గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్, అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, పిఆర్ అడ్వైజర్ రవికాంత్, రమణ, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు ఇవాళ 700 జిల్లాల్లో 22,000 శాఖలతో పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒక అగ్రగామి గ్రామీణ బ్యాంకు. వ్యాపార విషయంలో కానీ సిబ్బంది సంక్షేమం విషయంలో కానీ ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ 7వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. బ్యాంకు పరంగా వ్యాపారంలో ఎంత బాగా ఉందో, ఉన్నత స్థాయిలో ఉందో, ఉద్యోగుల అసోసియేషన్ల కార్యక్రమాలు కానీ వారి యొక్క సంక్షేమం విషయంలో కూడా అసోసియేషన్స్ కూడా అగ్రగామిలో ఉన్నాయి. ఇవాళనే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సొంత భవనాన్ని, అసోసియేషన్ భవనాన్ని నిర్మించుకొని దాదాపు 43 బ్యాంకుల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఇక్కడ 1-2 ఉన్నా కూడా పూర్తి స్థాయి సొంత భవనం ఫస్ట్ టైం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. వారికి అందరు కూడా అభినందనలు చేస్తూ ఇవాళ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సిన విషయాలు, ఇక్కడ వ్యాపారం పెరుగుతూ ఉంది, తగిన సిబ్బంది కావాలని పోరాడుతూ ఉన్నారు మా వాళ్ళు. ఈ సంవత్సరం ఒక 300 మంది కొత్త నియామకాలు జరిగినాయి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. 40, 40, 20, 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ భర్తీ చేసి పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఈ ఖాళీలన్నీ భర్తీ చేసి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇచ్చినట్టయితే ఈ బ్యాంకు నిర్దేశించుకున్న లక్ష్యం 50,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలనేది సునాయాసంగా సాధించవచ్చు. ఉద్యోగులు నియమించుకోవాలి, వాళ్ళకి సంబంధించిన రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ గ్రామీణ బ్యాంకులకు వాణిజ్య బ్యాంకులకు మధ్యలో ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదంటున్నాయి. 50 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం, కోర్టుల ద్వారా సాధించుకున్నటువంటి సమానత్వాన్ని ప్రభుత్వం అంగీకరించి ఆర్డర్స్ ఇచ్చింది. 12వ బైపార్టేటు 9th జాయింట్ నోట్లో ఉన్న మొత్తం వాణిజ్య బ్యాంకుల అంశాలని, బెనిఫిట్స్ను కూడా గ్రామీణ బ్యాంకులకు అమలు చేయాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇంకా అన్ని రకాల ఇతర లోన్స్ కానీ పర్క్స్ కానీ సమానం కల్పించినట్టయితే ఇంకా హితోధికంగా గ్రామీణ బ్యాంకుల లక్ష్యాల కోసం ఇవాళ 49 ఏళ్ళు పూర్తి చేసుకొని 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి రోజు 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాయి గ్రామీణ బ్యాంకు. ఈ స్వర్ణోత్సవ సంవత్సరం కార్యక్రమాలు మేము దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ బ్యాంకులు మరింత పరిపుష్టం చేయడానికి
వీటికి మరింత స్వయం ప్రతిపత్తి రావడానికి వాణిజ్య బ్యాంకుల నుంచి పూర్తిగా విడదీసి స్వయంగా జాతీయ గ్రామీణ బ్యాంకులు అన్నీ కలిపి జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేసినట్టయితే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ సుమారు 65% ప్రజలకు వ్యవసాయానికి ఒక స్వయం ప్రతిపత్తి బలమైనటువంటి ఆర్థిక సంస్థ అవసరం ఉంది. అది ఎన్ఆర్బిఐ రూపంలో, నేషనల్ రూరల్ బ్యాంక్, జాతీయ గ్రామీణ బ్యాంక్ రూపంలో రావడానికి మేము ఈ సంవత్సరం పూర్వ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం, క్యాంపెయిన్ ప్రోగ్రాంలు పెట్టుకోదలుచుకున్నాం. సో ఇది ఇవాళ మన దేశం ముందు ఉన్నటువంటి అవసరం. 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు గ్రామీణ బ్యాంకులకు. ఇంకా దాదాపు 25% మంది దేశ ప్రజలకు గ్రామాల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయం లేదు, ఇంకా వాళ్ళకి అకౌంట్స్ లేవు. అందరికీ చేరుకోవాలి, అందరి అవసరాలను, ఫైనాన్షియల్ ఆర్థిక అవసరాలను తీర్చే ఒక స్వయం ప్రతిపత్తి గల జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసే దిశగా మేము ఇవాళ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దాంట్లో ఒకటి. అతి త్వరలోనే రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మా డిమాండ్ కూడా. సో రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంకులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గారికి ఒక బ్యాంక్ ఏర్పడబోతుంది. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క బ్యాంకు, దానిపైన ఒక కేంద్ర స్థాయిలో జాతీయ బ్యాంకు. ఇది మా లక్ష్యం. ఆ క్రమంలో మనం చేయాల్సిన ఏమిటి కార్యక్రమాలు, ఎటువంటి చేపట్టాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీజీబీ అధికారులు, సిబ్బంది లక్ష్య సాధనకు చేస్తున్న కృషికి యాజమాన్యం కూడా తమ వంతుగా తోడ్పాటు అందించి ముందుకు సాగడం అభినందనీయం. సర్వసభ్య సమావేశంలో బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ నాయకుల వెల్లడి. శ్రీవారి లడ్డు విషయంలో అబద్ధపు ప్రచారంతో మహా అపచారం చేసిన చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవదేవుడిని కోరుకుంటున్నాం. దేవుని కడప ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతల స్పష్టీకరణ. అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకువస్తాం. పర్యాటక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హామీ. ఒకరి మతం, ఆచారాలను, సంప్రదాయాలను మరొకరు గౌరవించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.